పిల్లలతో వెజిటేబుల్స్, బాయిల్డ్ ఎగ్, ముఖ్యంగా క్యాబేజీ తినిపించడం చాలా కష్టమవుతుంది కదా. ఏం పర్లేదు, వాళ్ళు కష్టంగా కాకుండా ఇష్టంగా తినే రెసిపీ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చాను. అది కూడా శాండ్విచ్ రూపంలో. మరి అదేంటో చేసి చూపించే ముందు షో స్టార్ట్ చేయాలి కదా. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ప్రేక్షకులందరికీ మీ స్వప్న స్వాగతం పలుకుతోంది. ఈరోజు మనం చేస్తున్నాం బాయిల్డ్ ఎగ్ శాండ్విచ్. నేను ఆల్రెడీ ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. చూడండి, 4 ఎగ్స్ తీసుకున్నాను, 4 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టాను ఆల్రెడీ. అలాగే శాండ్విచ్ బ్రెడ్ కూడా రెడీగా పెట్టుకున్నాను. మీకు కావాలి అంటే బ్రౌన్ బ్రెడ్ వాడచ్చు, లేదా ఇలా వైట్ బ్రెడ్ అయినా వాడచ్చు. ఫస్ట్ బటర్ తీసుకొని కొంచెం బ్రష్కి అప్లై చేసి ఇలా బ్రెడ్కి పెడదాం. టూ సైడ్స్ మరి ఎక్కువగా కాకుండా లైట్గా అప్లై చేద్దాం. జనరల్గా అన్ని వెజిటేబుల్స్ కలిపి మనం ఏదైనా చేస్తే అంత టేస్టీగా ఉండదు. కొంచెం టేస్టీగా చేయాలి అంటే ఆయిల్ ఎక్కువగా వేయాలి. అందుకని ఎక్కువ ఆయిల్ వేయకుండా కొంచెం బటర్తో ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చూపిస్తాను. అది పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా చాలా చాలా మంచిది. ఇంకా శాండ్విచ్ తింటే కడుపు ఎప్పుడు లైట్గా కూడా ఉంటుంది కదా. సో ఇలా అందుకే పిల్లలకి ఈవినింగ్ టైంలో స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇలాంటి మంచి లైట్ ఫుడ్ ఇచ్చారనుకోండి, ఆ బేసిక్ ఆకలి ఏదైనా కొంచెం ఆకలిగా ఉంటుంది కదా, ఆకలి కూడా తీరిపోతుంది. ఇంకా నైట్కి డిన్నర్ చేయను అని చెప్పి పిల్లలు మారం చేయకుండా ఇష్టంగా కూడా తింటారు. సో దీనికి కూడా అప్లై చేసేద్దాం. ఒక శాండ్విచ్కి 2 స్లైస్ల బ్రెడ్ మనకి అవసరం అవుతుంది కదా. అలా మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ప్లాన్ చేసుకొని అన్ని బ్రెడ్ స్లైస్లకి మీరు ఇలా బటర్ అప్లై చేసుకోండి. పక్కన ఆల్రెడీ గ్రిల్లర్ పెట్టుకున్నాను. దీన్ని ఒకసారి ఇలా ఓపెన్ చేసి మనం బటర్ అప్లై చేసిన బ్రెడ్ని ఇలా పెట్టుకుందాం. పెట్టి మనం టైం సెట్ చేస్తే కనుక టైంని సెట్ చేస్తే బ్రెడ్ గ్రిల్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం మిగతా పని కూడా చేసేసుకుందాం. ఇక్కడ ఉన్న మిగిలిన బ్రెడ్ని కాసేపు పక్కన పెట్టేసి, ఇక్కడ క్యాప్సికమ్స్ నా దగ్గర 3 కలర్లు ఉన్నాయి, గ్రీన్, రెడ్, ఇంకా ఎల్లో కలర్. అలాగే నా దగ్గర పర్పుల్ క్యాబేజ్ ఉంది, దాన్ని స్లైసెస్ లాగా సన్నగా కట్ చేసుకున్నాను. పిల్లలకి ఏదైనా సరే కొంచెం కలర్ఫుల్గా ఉంటే ఇష్టంగా తింటారు కదా. పిల్లలకేంటి, మనకు కూడా ఏదైనా కంటికి నచ్చితేనే తినాలనిపిస్తుంది కదా. అప్పుడప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి డిఫరెంట్ కలర్ క్యాబేజెస్ మీరు తెచ్చుకోవచ్చు. ఇందులో డిఫరెంట్గా మళ్ళీ సపరేట్గా ఏమి కలర్స్ యాడ్ చేయరు ఈ క్యాబేజ్లో. న్యాచురల్గానే ఆ క్యాబేజ్ ఆ కలర్లో వస్తుంది. సో మీరు ఈ క్యాబేజ్ని తెచ్చుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు పర్పుల్ క్యాబేజ్ ఫస్ట్ వేసుకొని, ఇంత అవసరం లేదు, కొంచెం సరిపోతుంది, మనం 2 శాండ్విచ్లే చేస్తున్నాం కదా. అలాగే గ్రీన్ కలర్ క్యాప్సికమ్, రెడ్ కలర్ క్యాప్సికమ్, ఎల్లో కలర్ క్యాప్సికమ్ వేసి ఈ వెజిటేబుల్స్కి సరిపడా ఉప్పు, అలాగే ఇందులో వెనిగర్, కొంచెం వెనిగర్, పెప్పర్ పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసి ఇక్కడ అన్ని కలుపుకున్నాం కదా. ఒక మిక్చర్ రెడీ అయిపోయింది, అన్ని వెజిటేబుల్స్ వేసి కలుపుకున్న మిక్చర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కాసేపు ఇలా పక్కన పెట్టేసి, ఇక్కడ నా దగ్గర ఐస్బర్గ్ అనే ఒక వెజిటేబుల్ అండి. దీన్ని చైనీస్ క్యాబేజ్ అని కూడా అంటారు, లేదా ఐస్బర్గ్ అని కూడా అంటారు. మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్లో ఈజీగా దొరికిపోతుంది. దీన్ని మటుకి చల్లగా ఉన్న నీళ్ళల్లో వేస్తేనే బాగుంటుంది. కొంచెం సేపు బయట పెట్టేసామంటే వాడిపోతుంది. ఎప్పుడు కనుక మీరు సూపర్ మార్కెట్ నుండి తెచ్చుకున్న వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒకవేళ బయటికి తీస్తే ఇలా చల్ల నీళ్ళల్లో వేసి పెడితే కనుక చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇది కరకరలాడుతుంది, చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది.
సో ఇందులో ఉన్న వాటర్ తీసేద్దాం మనం. ఈ బౌల్లో ఉన్న వాటర్ తీసేసి ఒకసారి మనం గ్రిల్ చేసుకున్న బ్రెడ్ని కూడా చూద్దాం. ఇంకా కొంచెం మార్క్స్ రావాలి. ఈలోపు మనం ఇంకొక మిక్చర్ రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని ఒక్కసారి సో ఎగ్ని కొంచెం ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం. ఎగ్లో చాలా ప్రోటీన్ ఉంటుంది కదండి. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా శాండ్విచ్ అయినా చేసి ఇవ్వండి, లేదంటే రోజుకి ఒక బాయిల్డ్ ఎగ్ పిల్లలకి ఇవ్వండి. ఇక్కడ ఎగ్స్ని మనం చిన్న చిన్న ముక్కలుగా చేసి పీసెస్ చేసి ఇందులో వేసుకున్నాం కదా. 2 శాండ్విచ్లకి మనకి 3 ఎగ్స్ సరిపోతాయండి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, ఇంకా ఐస్బర్గ్ కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలు వేస్తే శాండ్విచ్ తింటూ ఉంటే మంచి క్రిస్పీగా, చూడండి నేను ఇలా చేస్తూ ఉంటే క్రంచీ సౌండ్ వస్తుంది కదా. లేదు అంటే అలా కట్ చేయడం రాకపోతే నైఫ్ తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసినా కూడా ఓకే. కానీ ఇది ఒకసారి మనం సూపర్ మార్కెట్లో నుండి ఇంటికి తెచ్చి పెట్టుకున్న తర్వాత ఎక్కువ రోజులు ఉండదు, ఒక 4-5 డేస్ అయితే ఉంటుంది. తర్వాత దానికి అదే స్పాయిల్ అయిపోతుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుంటే బాగుంటుంది. అలాగే ఇందులో కొంచెం మయోనైస్, ఇందులో మైనస్ వేసాం కదా, కొంచెం మిరియాల పొడి, కొద్దిగానే ఉప్పు. ఆల్రెడీ మైనస్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉప్పు అవసరం లేదు, కొంచెం ఉప్పు వేసి కలుపుకుందాం. ఇలాగే ఒక మంచి ఎగ్ సలాడ్ రెడీ అయిపోయింది కదా. ఇలాగే తినొచ్చు, శాండ్విచ్ కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని 2 శాండ్విచ్లు తిన్నామనుకోండి, కడుపుకి చాలా హాయిగా ఉంటుంది, హెవీగా ఉండదు. అలాగే ఫుడ్ తినలేదు ఆకలిగా కూడా ఉండదు, హ్యాపీగా హాయిగా ఉంటుంది. సో ఇక్కడ 2 మిక్చర్లు రెడీ అయిపోయాయి చూడండి. అలాగే బ్రెడ్కి కూడా చక్కగా గ్రిల్ మార్క్స్ వచ్చాయి కదా. ఈరోజు మనం చేస్తున్నాం బాయిల్డ్ ఎగ్ శాండ్విచ్. ఇక్కడ అన్నీ రెడీగా ఉన్నాయి, జస్ట్ ఒకదానిపైన ఒకటి పెట్టుకొని శాండ్విచ్ రెడీ చేసుకోవడమే మిగిలిపోయింది. ఇక్కడ బ్రెడ్ కూడా చక్కగా గ్రిల్ మార్క్స్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసేసుకుందాం. ఫస్ట్ ఇలా గ్రిల్ చేసుకున్న బ్రెడ్ని చాపింగ్ బోర్డ్ పైన పెట్టుకుందాం. వేడిగా ఉంది, దీన్ని తీసి ఫస్ట్ పక్కన పెట్టేస్తా నేను. ఫస్ట్ ఈ బ్రెడ్స్ పైన మనం ఓన్లీ ఒకదానిపైనే టమాటో కచప్, మరి ఎక్కువ కాదు, లైట్గా. ఇలా ఫస్ట్ కింద బేస్కి టమాటో కెచప్ అప్లై చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఎగ్ మిక్చర్ని ఇందులో పెట్టేద్దాం. చూడడానికి ఎంత బాగుంది కదా, కలర్ఫుల్గా. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ పైనుండి మనం చేసుకున్న కలర్ఫుల్ సలాడ్ దీనిపైన పెట్టేద్దాం. కొంచెం మెల్లిగా ఇలా చక్కగా అరేంజ్ చేసుకున్న తర్వాత పైనుండి బ్రెడ్ పెట్టి ఇలా క్లోజ్ చేద్దాం. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఫ్యాన్సీ స్టిక్స్తో ఇలా సైడ్కి జస్ట్ ప్రెస్ చేసి
ప్రెస్ చేసుకున్న తర్వాత బ్రెడ్ నైఫ్ తీసుకొని కొంచెం మెల్లిగా కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం మెల్లిగా కట్ చేసుకున్న తర్వాత చాపింగ్ బోర్డ్ తీసుకొని ఇలా అరేంజ్ చేసి ఇచ్చామనుకోండి, చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలాగా డీప్ ఫ్రై చేసుకోవడం, బిర్యానీలు అలాంటి హెవీ ఫుడ్ కాకుండా ఇలా హెల్దీగా ఉండేవి, అలా టేస్టీగా ఉండే ఫుడ్స్ మనకి చాలా అవసరం కదా. అందుకే తప్పకుండా బాయిల్డ్ ఎగ్ శాండ్విచ్ ట్రై చేయండి. మీరు రెసిపీ అయితే నోట్ చేసుకున్నారు కదా. బాయిల్డ్ ఎగ్ శాండ్విచ్ తయారు చేయ విధానం: ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని బటర్ అప్లై చేసి గ్రిల్లర్ లో పెట్టుకొని గ్రిల్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పర్పుల్ క్యాబేజ్, రెడ్, గ్రీన్ అండ్ ఎల్లో క్యాప్సికమ్, ఉప్పు, వెనిగర్, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మరొక బౌల్లో ఎగ్స్, స్ప్రింగ్ ఆనియన్, చైనీస్ క్యాబేజ్, మయోనైస్, పెప్పర్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్రిల్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కని తీసుకొని పైన టమాటో కెచప్ అప్లై చేసి ఎగ్ మిక్చర్ పెట్టిన తర్వాత వెజిటేబుల్ మిక్చర్ పెట్టుకొని పై నుండి ఇంకొక బ్రెడ్ ముక్క పెట్టేసి క్లోజ్ చేసుకొని కట్ చేసుకుంటే టేస్టీ హెల్దీ ఈవినింగ్ స్నాక్ బాయిల్డ్ ఎగ్ శాండ్విచ్ రెడీ. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని చూడడం మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచిలో మళ్ళీ చూసేయండి. మరి చూసారు కదా హెల్దీ టేస్టీ బాయిల్డ్ ఎగ్ శాండ్విచ్, చాలా సూపర్ గా వచ్చింది కదా. మీరు కూడా ట్రై చేయండి, ఇలాగే వస్తుంది. మరి రేపు ఒక సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై.